అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలు చదువుతున్నది మీ యువరత్న నందమూరి బాలకృష్ణ ఉరఫ్ మీ ముద్దల బాలయ్య. నా అభిమానులందరికీ, నాన్నగారు నటరత్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అభిమానులకి, మా నందమూరి వంశ అభిమానులందరికీ, పనిలో పనిగా మా అల్లుడు నారా లోకేష్ అభిమానులకి అందరికీ శుభాకాంక్షలు. నేను మేకప్ వేసుకొని రెడీగా ఉంటే చిన్నబావ పిలుపు రానే వచ్చింది. అందుకే ఇక ఏమాత్రం ఆలోచన లేకుండా వెంటనే బయలుదేరి వెళ్ళా. ఆ రకంగా పాదయాత్రకి కొత్త గ్లామర్ ని తీసుకొచ్చా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి పోయే ముందు ఒక్కసారి హెడ్లైన్స్ చదువుతాం. ఆ తర్వాత వరుస పెట్టి కుక్క తిప్పుకోకుండా డైలాగులు వదులుతా. తెలుసుగా, తెలుగు సినీ ఫీల్డ్ లో కుక్క తిప్పుకోకుండా డైలాగులు వదలాలంటే ఒక నందమూరి వంశానికే సాధ్యం. నా సేవల్ని వాడుకోవడం చిన్నబాబుకు తెలియడం లేదు. నా కెపాసిటీ అతనికి అర్థం కావడం లేదు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్నారు నా అభిమానులు. అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు నా డైలాగులు. రాజకీయాల్లోనూ నాన్నగారి పేరు నిలబెడతా. సెంటర్ ఏదైనా సరే మీసం తిప్పి తోడగొడతా. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి బ్రదర్, చిన్నబాబుకి నా కెపాసిటీ అర్థం కావడం లేదు. పాదయాత్రలో నన్ను ఆయన వెనక నడవడానికే అనుమతినిచ్చారు. తెలుగు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభిమానులు ఉన్నది మనకే. ఆంధ్ర సీడెడ్ నైజాం. ఎనీ సెంటర్, ఎనీ థియేటర్, మన పేరు చెబితే ఆల్ థియేటర్స్ హౌస్ఫుల్ కావాల్సిందే. పరుచూరి బ్రదర్స్ వన్ లైనర్స్ కి జీవం పోయాలన్నా, నాన్నగారు నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేయాలన్నా ఈ బాలయ్య ఉండాల్సిందే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మన వీరాభిమాని బాలు లైవ్ లో ఉన్నాడు. ఓవర్ టు బాలు. నమస్కారం బాలయ్య గారు, నేను సార్ క్రిటికల్ రావుని, ఫిలిం నగర్ ఛాంబర్ కాంపౌండ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ప్రతిసారి నేను రావడం, ఏదో ఒకటి చెప్పడం, మీ కోపం రావడం మామూలే కానీ సార్, అయితే ఈసారి మీ షోలోకి రాకూడదని చెప్పి అనుకున్నాను సార్. కానీ మళ్ళీ మీరు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ప్రస్తావన తెచ్చారు కదా, డైలాగులకి ఏముంది సార్, చాలా మంది చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ గారిని జనం గుర్తుపెట్టుకునేది డైలాగులకు కాదు సార్, చెప్పింది చేసి చూపెట్టడానికి. ఆ స్టైల్ ఇండస్ట్రీలో ఇంకెవరికి కూడా రాలేదు సార్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీకు కూడా రాలేదంటే నమ్మండి. రే రే క్రిటికల్ రావు, మళ్ళీ పాత పాట పాడుతున్నావు. నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. పో బాబు. బాలయ్య బాబు, నేనయ్యా నందమూరి లక్ష్మీ పార్వతిని. చూడు నాయనా, వీధికెక్కి ఇలా మీ నాన్నగారి పరువు తీయకు. 6 అడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు ఆనాడు చెయ్యెత్తి రా తెలుగుదేశం పిలుస్తోంది అంటే చాలు బాబు, జనం వారి వెంట సముద్రంలా కదిలారు నాయనా. తీసుకెళ్లి అధికార పీఠం మీద కూర్చోబెట్టారు. మరి నువ్వు అట్లాంటి పిలుపునిస్తావని మాలాంటి వాళ్ళంతా 1000 కళ్ళతో చూస్తా ఉంటే నువ్వు మీ చిన్నబావ వెనుక ఒక్క పూట నడిచి తిరిగి వచ్చేసావా బాబు? ఎన్టీ రామారావు గారు అదేనయ్యా మీ నాన్నగారు రాత్రి కల్లో కూడా ఈ మాటే చెప్పి బాధపడ్డారు బాబు. ఈవిడి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఈవిడ గారు లైవ్ లోకి వచ్చిందంటే నన్ను చిన్నబాబుని విడగొట్టాలని చూస్తూ ఉంటుంది. నమస్కారం బాలయ్య, నేను కొణిదెల శివశంకర వరప్రసాద్ బురఫ్ చిరంజీవిని, అదే మీ మెగాస్టార్ చిరంజీవిని. మనం ఫుల్గా కేర్ ఆఫ్ సోనియా గాంధీ మేడం. అయితే నువ్వు మాత్రం ఇంకా మీ చిన్నబావ పిలుపు కోసం రోడ్ షోలకు వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్నావు. నాకు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని సెంటర్ నుంచి పిలుపు వచ్చేసింది. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే చిరంజీవినైన నేను అలా ప్రమాణ స్వీకారం చేసి ఏపీకి అలా ఫేస్ తొలగించుకుంటాను. ఆ రకంగా మనకి ఇప్పుడు బ్లూ బల్బు కారు కాన్వాయ్ కూడా వస్తుంది. అది మన రేంజ్, అర్థమైంది కదా. ఈయన అమ్ముకున్నందుకు ఛాన్స్ దొరికింది. ఈయన లైవ్ లో కంటిన్యూ చేయడం మనకంత మంచిది కాదు. అందుకే ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరిన్ని వార్తల్ని విశ్లేషిద్దాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. చూడండి బ్రదర్స్, చిన్నబాబుతో పాదయాత్ర సినిమా ఒక్క పూటతో లేచిపోయింది. ఈసారి మనం 100 రోజుల సినిమా ప్లాన్ చేయాలి. నమస్కారం బాలయ్య గారు, నేను సార్ బాలుని, మీ కైతాన్ ఫ్యాన్ సార్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా సార్. చిన్నబాబుతో పాదయాత్ర సినిమా ఒక్క ఆటతోనే లేచిపోయిందని చెప్పి ఊరికే అలా ఫీల్ అయిపోకండి సార్. అసలు అదృష్టం మీకోసం హైదరాబాద్లో ఎదురు చూస్తుంది. 3 వారాలుగా మీ చిన్నబాబు గారు రాజధాని నగరంలో లేరు. పార్టీ అధ్యక్షుని కుర్చీ ఖాళీగా ఉంది సార్, వెళ్ళి అందులో కూర్చోండి సార్, ఓ పని అయిపోద్ది.
లేకపోతే అందులోకి ఆయన కొడుకు నారా లోకేష్ని కానీ సినిమాల్లో ఉన్న తన తమ్ముడు కొడుకు నారా రోహిత్ని కానీ దించేసేటువంటి పనిలో ఉన్నాడు సార్ మీ చిన్నబాబు గారు. తొందరపడండి, ఎందుకు ఇంకా ఆలస్యం? ఏమిటిది? మన కథకి చిన్నబాబు కొత్త స్క్రీన్ ప్లే చెబుతున్నాడు. నమస్కారం అండి బాలయ్య బాబు గారు. నేను విజయమ్మని మాట్లాడుతా ఉన్నాను. పాదయాత్రల్లో ఫుల్లుగా ప్రోగ్రాంలు ఇవ్వాలంటే చెప్పండి. ప్రభు దయ వల్ల మా అమ్మాయి షర్మిల పాదయాత్రలో ఖాళీ ఉంది. యాత్రలో వినోదం కోసమని ముందుగా ఒక టీమును మాట్లాడాం. దసరా ఉత్సవాల్లో పగటి వేషాలు వేయడానికని వాళ్ళు వెళ్ళిపోయారు. మీరొచ్చి మా టీంలో చేరండి బాబు. ప్రభు దయ వల్ల పూర్తిగా 100 రోజులు తిరగచ్చు. ఇదేమిటిది? ఈ విజయమ్మ గారు నన్ను పగటి వేషగాళ్ళ లిస్ట్ లో పడేస్తుంది. ఏం బాలయ్య, ఏం మాట్లాడతావు? ఏం తమాషాగా ఉందా? మీకోసం వస్తావన్నా అని నేను వెళతా ఉంటే నా కోసం మీరు వస్తారా? పిచ్చ కథలు చేద్దాం అనుకుంటా ఉన్నారు. మీరు గనక ఒక్కసారి చూస్తే నందమూరి వారు లేకపోయినా నారావారి పాదయాత్ర బ్రహ్మాండంగా సాగుతా ఉందని నాకు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరి మనం ఒక్కసారి కనుక కంప్యూటర్ లో చూస్తే తెలుసు కదా, చిన్నబాబు కంప్యూటర్ తెరిస్తే ఏమవుతుందో ఏమిటో మనందరికీ తెలిసిందే. అందుకే ఈయన తెలిసేలోపే ఈ బులెటిన్ ఎంతటితో మనం ముగిద్దాం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. జై మన యాక్టివ్ రాజకీయాలు, జై జై మనం రాజకీయాల్లో రెచ్చిపోవడాలు.